సో సాధారణంగా ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మైండ్ పనిచేయదు మనకి. ఒకవేళ మైండ్ పని చేయకపోతే రిలాక్సేషన్ కోసం ఏం చేస్తాం అయ్యా? అరే అయ్యా ఏమవుతుంది? ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే. ఏదైనా వినిపిస్తుందా? ఏదైనా కుక్ చేసే ఏనా పడతలే చెవులో వచ్చి చెప్పాలా ప్రదీప్? చెప్పమ్మా. ఏదైనా కుక్ చేసే ముందు మా పిల్లికి పెట్టి తర్వాత అది బతుకుందో లేదో చూసి మా బామ్మకి పెడతా. మీ ఇంటికి ఎప్పుడైనా భోజనానికి పిలవా? మిమ్మల్ని? నన్ను కాదు, మా పిల్లిని. ప్రదీప్ అనే షో చూసి ఫుల్ గా నవ్వుకుంటాను. పక్కనున్న గర్ల్స్ హాస్టల్కి వెళ్తా, మనకు అక్కడ వెల్కమ్ ఆల్వేస్. సేమ్ గెటప్ లో వెళ్తావా? గెటప్ చేంజ్ చేస్తా, లోపల ఇంకో గెటప్ ఉంది, నైట్ వేసుకుని. హాలీవుడ్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా, అప్పుడు మైండ్ ఇంకా దొబ్బి మొత్తం క్లియర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అంటే హాలీవుడ్ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాం, చూస్తాం రెగ్యులర్ గా. అప్పుడప్పుడు. నేను కూడా లైక్ అవతార్, ఇంకేంటి బే అలాంటివి. ఎందుకంటే అందరూ చప్పట్లు కొట్టేప్పుడు కొట్టేయడమే, అందరు నవ్వే అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది ఆడికి. అట్లా నా ఫేవరెట్ సీరియల్స్ చూస్తా. ఏం చూస్తామా? ఫేవరెట్ సీరియల్స్ చూడమ్మా, జాగ్రత్త చూడే. ఫ్రిడ్జ్ లో కూర్చుంటా, చల్లగా ఉంటది కదా, రిలాక్స్ ఉంటది. అప్పుడు రిలాక్స్ ఉంటదా? పని చేయి, బుర్ర తీసి లోపల పెట్టు. ఇద్దరం కూర్చుంటా బయటికి రాగానే. థ్యాంక్ యూ. ఇంకా ఆ రోజు సాటర్డే అయితే పబ్కి వెళ్ళి అమ్మాయిలను తొంగి చూస్తా. మెల్లకన్నా వచ్చిద్దిరా. ఎక్కడన్నా జాతర ఉంటే అక్కడికి పోయి తీన్మార్ వేసి డాన్స్ వేసి రిలాక్స్ అవుతా. ఎట్లా? తీన్మార్ బాగా చేస్తావా? చేద్దా మ్యూజిక్. సూపర్. అరే వేపాకులు నిమ్మకాయ తీసుకురండి. సూపర్ భయ్యా, అద్దెపోయింది. 1/2 kg తగ్గుంటావు. నేను ఆర్జీవీ కాంట్రవర్సీస్ చూస్తా ఉంటా. ఆయన చెప్తే ఎలా ఉంటుంది అంటే, నాకు దేనికి పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ ఎలా ప్లాన్ అది అలా ప్లాన్ ఎవరితో? ఏంతో మెంటల్ కృష్ణ లేదంటే సంపూర్ణేష్ బాబుతో మూవీ తీస్తా. నేను మూవీ చేస్తా. హీరోయిన్? యు ఆర్ సంపూస్ హీరోయిన్. వావ్, కంగ్రాచులేషన్స్ డార్లింగ్. ఎక్కడ భోజనాలు పెడుతున్నారో చూసి అక్కడికి వెళ్ళి 4 rounds వేసి వచ్చేసి. హ్యాపీ సంక్రాంతి. క్లాస్ రూమ్ అవుతుంటే క్లాస్ డోర్ కొడతా. క్లాస్ రూమ్ లో ఏమైతుంటే? క్లాస్ అవుతుంటే డోర్ కొట్టి డిస్టర్బ్ చేస్తా. డోర్ కొట్టి పరిగెత్తుకుంటే దానుకుంటా. మా తల్లి చిన్నప్పుడు బెల్లులు కొడుతుంటే నేను అపార్ట్మెంట్ కోసం. పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ అంకుల్ పడుకొని ఉంటే డోర్ ఈసారి కొట్టినప్పుడు నాకు చెప్పు. బట్టలు నిప్పేసి కూర్చుంటా. నువ్వు టాబ్లెట్లు వాడాల్సిందే. భయ్యా ఆయన జాయిన్ చేసి మీకు 500 వస్తుంది తెలుసా?
ఎస్ నేను మీ షో మాత్రమే చూస్తాను ఎక్స్ప్రెస్ రాదా. ఏ బిస్కెట్ మస్తు చేసినావులే, మేము ఇట్లాంటి మస్తు తిన్నాం. బిస్కెట్ ఏం కాదు, ట్రూ. నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే సంపూర్ణేష్ డాన్స్ వీడియోస్. పక్క అబ్బాయి ఎంత తడుచుకున్నాడు తెలుసు, ఒక్కసారి మోకాలు ఎత్తితే ఆయన ముద్దాకి వచ్చింది. ఏం పర్లే మావాడేవాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి స్కిట్ చేస్తా. మేము ఫ్రెండ్సే కదా. పార్ట్నర్స్ ఎవరిని కావాలో సోలోగా చేయాలి. ఎవరున్నారు పరమ సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మైక్ దగ్గర. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ల దగ్గర ఎలా ఉంటారో బిహేవియర్ ఎలా ఉంటుందో చూపిస్తారు. బయట ఇంట్లో ఒకలా ఉంటారు. ఇంట్లో ఇల్లాలి, వంటింట్లో ప్రియురాలు. ఓకే, వెరీ గుడ్. అలాగా మామూలుగా బయట ఏంటంటే బిల్డప్ కొట్టుకుంటారు, షో ఆఫ్ చేస్తారు. ఇంట్లోకి వచ్చినాక రివర్స్ ఉంటారు. ఇంట్లో పిల్లి వీధిలో పులి. యాక్షన్. మా వైఫ్ దగ్గర నేను ఎలా ఉంటుంది తెలుసా, నేను చెప్పింది చేస్తుంది తెలుసా. కూర్చో అంటే కూర్చుంటే లిమ్మంటే లేస్తుంది. మా భార్య ఎట్లుంటది తెలుసా, వండమంటే బిర్యానీ వండుతుంది. అరే అంత ఫేమసా? అట్లా ఉంటదా? మరి తింటావా లేదా? నీకు అవునవును, అందుకనే ఫుల్ వర్కౌట్ తినాలే, వర్కౌట్ చేయాలి. అవునా? ఓకే ఓకే, చూద్దాం ఒకసారి మీ ఇంటిలో. నేను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నా. నెక్స్ట్ ఇయరా? అంటే ఇప్పుడు మా వైఫ్ ఇంట్లో లేదు. ఓకే, మరి మా ఇంటికి వస్తా. వస్తా, పోదాం. ఎప్పుడు మళ్ళీ పోదాం. సో అతనేమో హస్బెండ్, నీ వైఫ్. ఇప్పుడు నీ హస్బెండ్, ఇందాక ఫ్రెండ్. ఆయన కాకుండా వేరే చోట హస్బెండ్. అబ్బా బాగుంది. ఏంది కాలింగ్ బెల్ ఫోనా? ఇగో మా ఫ్రెండ్ వచ్చిండు. ఇగో అంటున్నావు, మర్యాద అంటే కొంచెం మా ఫ్రెండ్ ముందన్న జర ఇజ్జత్ లేనప్పుడు ఏమన్నా నడవ చల్. నువ్వు ఎటన్నావు? నీకు మంచి సేవ చేస్తాడు. ఏమరా కబడ్డీ ఆడుకుంటారు? కూసో, సేవ చేస్తాడు. కూసారా? కట్టిరా, అరే పని మంచి కట్టిరా. కూర్చోవాల ఆడు వస్తుండే జర ఇజ్జత్ ఆడు. నా ఇంటికి వాన్ తీసుకొస్తాను. కూర్చోవడం. హే జాన్, భోజనాలు అన్నావు? ఇటు జానా? జానా బెత్తలేదు, ఇటు జాన్ అంటావా? అరే అరే జర రావే నువ్వు. ఇప్పుడు ఎవరు? ఐశ్వర్య రాయలా ఉంది. ఎవరు? మీ వైఫ్ ఐశ్వర్య రాయలా ఉంది. అరే మీరు సూపర్ గ్లామరస్. మీరు ఇంట్లో ఏం చేస్తారు? సినిమాలు చేయరా? అరే రే అరే, మీరు కనుక ఇప్పుడు సినిమాలు చేస్తుంటే అభిషేక్ బచ్చన్ అక్కడ ఉండేసి ఇక్కడ వస్తుండే. నాకు ఐడియా రాలే. అరే మనం మళ్ళీ కలుస్తా. అట్లా మాట్లాడాలి వైఫులతో. వెళ్ళు. నేను ట్యూషన్ చెప్తా. ఆమె 10th ఎగ్జామ్స్ రాస్తుంది. ఎవరామా? మేఘన. అవునా? ఓకే. మీ దగ్గర నుంచి విషెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆమె చాలా పెద్ద ఫ్యాన్ మీకు. 10th క్లాస్ చదువుతుంది. యా, వెరీ గుడ్. ఎప్పుడు ఎగ్జామ్స్? ఎప్పుడు జరుగుతున్నాయి? ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. యా, వెరీ గుడ్. ఇది వచ్చేప్పుడు అయిపోతాయి ఎగ్జామ్లు. నీ పేరు? తెలుగు రాదా? కొంచెం హిందీలో చెప్పమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటాగా. आप उसे विश करेंगे तो बहुत खुश होगी. वेरी गुड, हैप्पी न्यू ईयर. हम हिंदी में मातलाड करता है. ओके, तो చెప్పండి ఎవరెవరే. आप ట్యూషన్ करता है? पढ़ाती हूँ, नॉट करते हैं. పడిపోతూ ఉంటారు. ఓకే, పర్లేదు. హీల్స్ వాడకండి. ఓకే. ఇప్పుడు చెప్పండి ఏంటి హిందీలో నాకు చెప్పండి, నాకు అర్థమవుతుంది. आप उसे विश करो ना. किसको? मेघना को. आपका आधार कार्ड और नेम. उसकी क्या जरूरत है? तो विशेस फ्रॉम हियर लाइक दिस. डायरेक्ट मुंह से बोलिए. మోసం చేయాలా. मेरा इंट्रोडक्शन दूंगी, फिर मेरे ट्यूशन చెప్తా है. मेरा नाम प्रेरणा मिश्रा है. प्रेरणा మిశ్రా. ఓకే. उसका नाम मेघना है. ప్రేరణ మిశ్రా. ఆవిడకి కూడా తెలుగు రాదా? ఆమె తెలుగు. అట్ ఎట్లా తెలుగు? నా స్టూడెంట్. మేఘనా మిశ్రా. మేఘనా మిశ్రా కాదు, ఉత్తి మేఘనా గారు. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అండ్ అయినా సరే అప్పుడప్పుడు టైం దొరికితే మా షో చూస్తున్నారు. రోజు చూస్తుంది ఆమె. అదే ఎగ్జామ్ టైంలో మాత్రం చూడకండి. నేను ఎక్కడ పోను ఇక్కడే ఉంటాయో.
ఎగ్జామ్లు అయిపోయాక మళ్ళీ చూద్దాం మనం. అండ్ అప్పటి వరకు బాగా రాయండి. ఎవరైనా కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటే సహకరించకండి. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఉందని రాలేకపోయింది ఆమె. అయ్యో, చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఆమె. ఎగ్జామ్స్ అయిపోగానే రండి. వాళ్ళ సిస్టర్ అక్కను దోసే చెల్లి వచ్చిందా? అక్క నేను వస్తా మీతోటి, నేనైనా చూస్తా అన్నకి అని వచ్చింది. సో ఓ పని చేయమా, అక్కకి చెప్పు బాగా రాయమని ఎగ్జామ్లు. నేను చెప్పాను చెప్పు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ओके, आप क्या क्या सब्जेक्ट्स पढ़ाता है? ऑल सब्जेक्ट्स. ओह, ऑल सब्जेक्ट्स, वेरी गुड. तो हिंदी इंग्लिश नहीं रहता उसमें? हिंदी इंग्लिश भी रहता. हिंदी इंग्लिश తెలుగు తెలుగు भी रहता. చేత వెన్న ముద్ద పద్యం చెప్పు. నాకు తెలుగు రాదు. రాకపోయినా కూడా సత్యాస్త్రం అనమాట. అంటే తెలుగుని తప్ప అన్ని చెప్. తెలుగు తప్ప అన్ని చెప్తా. ఆ. నాకు మిగతావన్నీ తోడా తోడా మాలు, తెలుగు ఒక్కటే మాలు. फिर क्या करेंगे उसका सॉल्यूशन? నేను సైడ్ బిజినెస్ పెడతా, ట్యూషన్. మిగతా సబ్జెక్టులు మీ దగ్గర, తెలుగు నా దగ్గర. డన్. ఓకే, Done. ఇప్పుడు నేర్పిస్తారు, రేపు వెళ్ళి ట్యూషన్ లో నేర్పించండి. చెప్పండి. ఓకే, చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. మెల్లగా మెల్లగా. చేత వెన్న ముద్ద చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. చెంగల్ మంగల్ నై, చెంగల్వపు దండ. చెంగల్వ పూ దండ. బంగారం అల్తాడు, బంగారం అంతాడు. నాకు అంతవరకే వచ్చు. చెప్పు ఇప్పుడు పద్యం చెప్పమ్మా. అయ్యో అయ్యో. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. చేతవన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేఘన ఎలా చదువుతుందో. మా వీధిలో కుక్క పిల్లలు తిరుగుతుంటే వీటిని పట్టుకొని ఆడదా మొగదా చూస్తుంటా. అసలు బాగుపడు. నీకు మ్యాటర్ అర్థం కావట్లే, కొన్నాళ్ళకి అర్థం అవుతుంది. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th ఇయర్. ఫైనల్ ఇయర్ కదా? ఫైనల్ ఇయర్. నెక్స్ట్ సంవత్సరం ఉంటుంది నీకు. FB లో పోస్ట్ పెట్టి ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని కమెంట్స్ వస్తాయి చూస్తా. నేను ఇడ్లీ తింటున్నా, చెడ్డీలో ఈగ పడింది, ఇలాంటి పెట్టండి, గ్యారంటీ బాగా వస్తాయి. ఇంకా ఐస్ మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. పైన బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నప్పుడు అన్నమాట, మాకున్న జుట్లన్నీ తీసి మీకు వేసాడు ఆయన. మంచి మూడ్ లో ఉన్నప్పుడు తయారు చేయ మమ్మల్ని ఇట్టి సర్దిట్టి వచ్చినారు. అందుకే ఒక గిన్నె కొట్టులు కొట్టుకుని తిరుగుతూ ఉంటాం మేము. నాది కొంచెం ఇయ్యాలా? వద్దులే అమ్మా, ఉండని నీ దగ్గరే ఉంచు. నీ దగ్గరే బాగుంది అది, నేను అంత పెంచుకుంటే బాగోదు. బ్రెయిన్ ఉంటే కదా రిలాక్సేషన్ కానీ. నేను ఈ ఆన్సర్ గురించి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, మీరేమో ఆలోచిస్తారు. నువ్వు కరెక్ట్ అమ్మా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. నాన్న కాస్తుందా? కావాలే, ఏ మాత్రం తెలియదు అట్లా డిగ్రీ పూర్తి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ.